ద్వారా ప్రజలకు అమిత్ షా వెంటనే క్షమాపణ దేశ ప్రజలకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి. రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ను నిండు పార్లమెంటులో, అది కూడా రాజ్యసభలో పెద్దల సభలో ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి మోడీ క్యాబినెట్లో 2వ నంబర్ అనుకున్నటువంటి అమిత్ షా గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన, ఈ దేశానికి ఫండమెంటల్ రైట్స్ ఇచ్చిన, ఈ దేశానికి మహిళలకు సమాన హక్కులు ఇచ్చిన, ఈ దేశ కార్మికులకు సమాన హక్కులు ఇచ్చిన, ఈ దేశానికి అన్ని రిజర్వ్ బ్యాంకు ఎలా ఉండాలో చెప్పిన, ఈ దేశానికి ఆర్థిక విధానాలు ఇచ్చినటువంటి మహనీయులు డాక్టర్ అంబేద్కర్ గారిని, ఆయన పేరు అంబేద్కర్ అనే పేరంటే ఫ్యాషన్ అయిపోయినట్టు ఇట్లా అంటాడు పార్లమెంట్లో. ఫ్యాషన్ హోగా మాన్యవర్, ఫ్యాషన్ హోగా అంబేద్కర్ 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 అని 6 సార్లు అన్నాడు. అంతేకాకుండా ఇదే పేరును దేవుని పేరుగా తలుచుకుంటే వాళ్ళు స్వర్గానికి పోతారంట. అరే అవులే, 32 డిగ్రీలు చేసిండు, మరి 4 PhDలు చేసిండు, ఎన్నో కష్టపడి ఈ దేశానికి ఏం అవసరమో సామాజికమైన డాక్టర్ అని ఒట్టి ధర్నా నిరసన చేపట్టడం జరిగింది. మరి అన్ని కుల సంఘాలు మరి బహుజనవాదంతో ఇలా ముందుకు పోతున్నాం. ఈ భారత రాజ్యాంగం ఏదైతే ఈ బహుజనవాదం సామాజిక వాదంతో నిర్మించబడ్డది కాబట్టి ఈ యొక్క మనువాదులు కుట్రలో భాగంగానే ఇలా ప్రభుత్వం నడుస్తుంది అనేది ఇలా అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా తెలపడం జరిగింది. ఇలా మా దేవుడు అంబేద్కర్ కాబట్టి అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నాం. నువ్వు నీ దేవుని నువ్వు తలుసుకో, మా దేవుని మా దేశం, మా పుణ్యం మాకు ఈ జన్మల్లో వస్తున్నది, మీకు 7 జన్మలకు వస్తుందేమో కానీ మాకు ఈ జన్మలో మాకు ఈ పుణ్యం వస్తున్నది. కాబట్టి ఈరోజు అమిత్ షా ఖచ్చితంగా నువ్వు మనువాదంతోనే నీ పరిపాలన కొనసాగిస్తున్నావు. రాజ్యాంగబద్ధంగా కానీ
ఈ ప్రజాస్వామ్యబద్ధంగా కానీ నువ్వు కొనసాగిస్తలేవు అనేది ఇలా పార్లమెంట్లో సాక్ష్యం తెలిపినావు. కాబట్టి ఇలా ఏదైతే హైదరాబాద్లో మరి రాజాసింగ్ను మరి అనిశ్చితంగా బర్తరఫ్ చేసిరు, మరి ఇలా అమిత్ షా ఎందుకు చేయరు? ఇలా బీసీలకు బహుజనవాద నాయకులకు ఒక తీరు, మరి అగ్రవర్ణాలకు ఓ తీరు అనేది ఇలా బీజేపీ మరి వ్యవహరిస్తుందనేది స్పష్టమవుతుంది. మరి రాజాసింగ్ ఏ విధంగా బహుజన కులానికి చెందిన ఏ విధంగా మీరు సస్పెండ్ చేసిరు పార్టీ నుంచి, ఇలా అమిత్ షాను కూడా అదే మీరు బీజేపీ కట్టుబడి ఉంటే, ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటే, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటే, అంబేద్కర్ యొక్క అభిమానులు అయితే గౌరవిస్తే ఖచ్చితంగా అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి కూడా బహిష్కరించాలని ఇలా బహుజన సంఘాలుగా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పంపాల గురుప్రసాద్ డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇది పెద్ద ఎత్తున ఈ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇలా బీజేపీ మనుగడ లేకుండా చేస్తాం. మీరు ఖచ్చితంగా బీజేపీ నుంచి అమిత్ షాను తొలగిస్తే కానీ మీ బీజేపీ బాగుపడ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలు హేళన చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. చాలా దుర్మార్గమైనటువంటిది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వంలో ఉలుకు లేదు పలుకు లేదు అనేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఈ దేశ సమగ్రతను, సమైక్యతను, ఈరోజు దేశ అభివృద్ధిని చూపినటువంటి గొప్ప దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి మహనీయుని పట్ల ఈ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి ఏం చెప్తా ఉన్నాడు? బాబాసాహెబ్ అని నామస్మరణం చేస్తూ ఉన్నారు. ఈ నామస్మరణ చేసే బదులు మీరు దేవుణ్ణి స్మరించుకుంటే మీరు ఈ జన్మలో స్వర్గానికి పోతారని చెప్పేసి ఏళన చేసేటటువంటి పరిస్థితి ఉంది. అమిత్ షా గారికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ దేశమే బాబాసాహెబ్ అనేటటువంటి నామస్మరణ చేస్తాం. ఈ దేశానికి బాబాసాహెబ్ అనేటటువంటి నామస్మరణే ఈ దేశానికి రక్షణ అని చెప్పేసి అమిత్ షా గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్ఎస్ఎస్ మీ యొక్క సొంతం ఈరోజు మీ నైజాం బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మనువాద అగ్రకుల దురహంకారంతోనే ఈ మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, తక్షణమే ఏ మాత్రం కూడా మోడీ గారు ఒక మాట చెప్తా ఉన్నారు, నేను బాబాసాహెబ్ పుణ్యం వల్లనే ఈ దేశంలో నేను ప్రధానమంత్రి ఓబీసీగా ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినని చెప్పేసి ఈ దేశ ప్రధానమంత్రి చెప్తాడు. నీ క్యాబినెట్లో ఉన్నటువంటి హోంమంత్రి ఏమంటున్నాడు? బాబాసాహెబ్ అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటటువంటి పదం మీద అయితే ఉందో ఇది నామస్మరణ, ఇది ఒక ఫ్యాషన్ అయిందని చెప్తా ఉన్నారు. దుర్మార్గం కాకపోతే ఇంకేంటిది? అందుకనే ఇవాళ చెప్తా ఉన్నాం, ఈరోజు నేను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి అమిత్ షా అని చెప్పేసి ఇవాళ సామాజిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశ ప్రజలకు రాజ్యాంగాన్ని అవమానించడం అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం అంటే ఈ రాజ్యాంగం అవమానించినట్టే. అందుకని ఈయన మీద దేశద్రోహం కేసు పెట్టాలి, SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలి, ఈరోజు వెంటనే ఈయనను అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశ ప్రజల్ని అవమానించరు, ఈ రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ని అవమానించినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అనుకుంటుండవచ్చు ఈరోజు వీళ్ళు ఇట్లనే ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన జరుగుతూ ఉన్నాయి, మేమేమి చేయమని చెప్పేసి అనుకుంటుండవచ్చు. తప్పకుండా ఈ నిరసనలే, ఈ వేసేటటువంటి గొంతులే అంబేద్కర్ అనేటటువంటి నామస్మరణే, జై భీమ్ అనేటటువంటి నామస్మరణే మిమ్మల్ని గోరిగట్టడానికి సిద్ధమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందుకనే రానున్న రోజుల్లో ఈరోజు మోడీ రాజీనామా పెట్టే వరకు, మోడీని బర్తరఫ్ చేసేంత వరకు ఈ దేశ ప్రజలకు అమిత్ షా ఈరోజు క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఈ కార్యక్రమం నిరసన ఉద్యమం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. थोड़ा नीचे कर लो अकरम भाई। आज 6 दिन का अरसा होने लगा है, लेकिन अभी तक अमित शाह देश से माफ़ी नहीं चाहे। हालांकि बहुत बड़ी खता हो गई, उनसे गलती हो गई कि बाबा साहब अम्बेडकर जो इस देश के संविधान के निर्माता है और इस देश को आज अगर कोई चीज़ बचा के रखी है तो देश का कॉन्स्टिट्यूशन है जो बाबा साहब अम्बेडकर ने किया इस देश को, जिसकी वजह से यहाँ पर इतनी ज़ातें, इतनी कौमें, इतनी ज़बानें होने के बावजूद हमारा देश अखंड है, मिला हुआ है और इतिहास से यहाँ पर रहता है। लेकिन कुछ लोग ये चाहते हैं, उनके मन की बात ज़बान पे उनके आ गई, जो मनुस्मृति उनके मन में बैठी हुई है
संविधान के खिलाफ में तो उन्होंने कोशिश की कि बाबा साहेब अम्बेडकर को डिग्रेड किया जाए, उनकी इंसल्ट की जाए, मगर उनकी इंसल्ट नहीं हुई बल्कि उनकी और मर्यादा में इजाफा हुआ इस देश में, क्योंकि ये भारत देश उनका अपमान बर्दाश्त नहीं कर सकता। लिहाजा हम हुकूमत से गुजारिश करते हैं कि अगर तुम्हारी हुकूमत बचाना है तो अमित शाह को फौरी डिसमिस कर दें और फौरी देश से माफ़ी मांगे, माफ़ी मांग करके अपनी पाप को धोने की कोशिश करें। 6-7 दिन का अरसा होगा लेकिन अभी तक उन्होंने माफ़ी नहीं चाहिए और देश में एग्रेसिवनेस बढ़ते जा रहा, लोगों में चर्चा हो रहा कि बाबा साहब अम्बेडकर उनकी शान में ऐसी गुस्ताखी, इतनी बड़ी तौहीन, इतनी बड़ी इंसल्ट, ये सरासर भारतवासियों को बर्दाश्त नहीं है। लिहाजा फौरी डिसमिस करें, वो रिज़ाइन करें, क्या करते हैं बहरहाल उन्होंने हुकूमत के पोस्ट से फौरी हट जाएं, इसी में भलाई है, देश शांत होगा, वरना देश में ये आग और बढ़ते जाएगी। लिहाजा बाबा साहब अम्बेडकर की ये धरती है, यहाँ पर सब मिलजुल कर रहते हैं, लिहाजा ये आइंदा ऐसी कोई हरकत न करने पाए, इसलिए इसकी बड़ी से बड़ी सज़ा भी मुकर्रर की जाए। जय हिंद। आपका नाम बोलिए। मेरा नाम MG अनवर। आप अम्बेडकर संगम में क्या है, आपका पोस्ट क्या है? MPJ का मैं कन्वीनर और डिस्ट्रिक्ट कन्वीनर, और बड़ी तकलीफ में हूँ कि इस वक्त देश में जो हालात बने हैं बाबा साहब अम्बेडकर को लेकर, ये मैं मन से बातें कर रहा हूँ, ये कोई ढोंग नहीं है, बल्कि मेरे मन की बात है कि बाबा साहब अम्बेडकर के इंसल्ट हमें बर्दाश्त नहीं। ఎన్నికైనటువంటి అమిత్ షా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ను అవమానపరచడం దురదృష్టకరం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో మరి ఆ బీజేపీ యొక్క మరి నిజ స్వరూపం ఇదేనా? మరి ఒకవేళ కానట్టయితే ముందు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అమిత్ షాను ముందు బర్తరఫ్ చేయాలి. ఒకవేళ లేదు అమిత్ షా మాటలు సమర్థించినటువంటి పరిస్థితి ఉంటే మరి బీజేపీకి మరి దళితుల మీద బలహీన వర్గాల మీద ఎంతైతే గౌరవం ఉందో మరి తెలిసిపోతుంది. కాబట్టి ఏదైతే మరి నరేంద్ర మోడీ ఏదైతే ఉన్నదో ఆ గవర్నమెంట్ ఏదైతే ఉందో మరి ఏదైతే ఈ దేశ రాజ్యాంగాన్ని అవమానపరిచి ఈ దేశ రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ను అవమానపరిచే విధంగా అంబేద్కర్ అనే బదులు ఒక దేవుణ్ణి స్మరిస్తే మరి పరలోకం ఉంటుందనేటటువంటి మాట ఏదైతే ఉందో అది అంత దుర్మార్గమైనటువంటి మాటగా మేము భావిస్తూ బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ సందర్భంగా ఏంటంటే ముందు బీజేపీ ప్రభుత్వము అమిత్ షాను బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి పోతుందో దాన్ని పోకుండా అడ్డుగడతారా, లేదు అని అంటే ముందుకు పోని అని మీరు అంటారా? ఒకసారి మీరు దేశ ప్రజలు అమిత్ షా గారు మోడీ గారు కానీ ఆలోచించి కోరుతున్నాం. మీ పేరు చెప్పండి. నా పేరు రామారావు, నేను అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్, సంగారెడ్డి జిల్లా. కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తున్నాము. కలెక్టర్ గారికి ఇస్తాము. ఇంకా కార్యాచరణ ముందుకుంటుంది. మొత్తం ఈ జిల్లా వ్యాప్తంగా అందరినీ పిలిపించి సంగారెడ్డిని నిర్బంధం చేసే కార్యక్రమం కూడా మేము చేపట్టాం. కాబట్టి నేను అందరికీ ప్రజలకు కోరుకుంటున్నాను, అందరు కూడా మనము మతాలకు అతీతంగా ఈ అంబేద్కర్ను అవమానించిన దాంట్లో అందరూ కూడా పాల్గొని మనం దిగ్విజయం చేసి అమిత్ షాను గద్దె దించే వరకు మనం పోరాడాలని అందరినీ కోరుకుంటున్నాం. ధర్నాలో ఎంతమంది పాల్గొన్నారు? ధర్నాలో 60 మంది ఏమైనా సార్ 100 మంది. మన రాజ్యాంగ రచయిత భారత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన సందర్భంగా మనం ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డి జిల్లాలోని కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. మరి ఇక్కడికి చేసినటువంటి నా సోదరిమణులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలందరికీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు నా యొక్క తెలంగాణ ముదిరాజ్ వందనాలు తెలియజేస్తూ, నా పేరు మందుల వరలక్ష్మి, నేను రాష్ట్ర ముదిరాజ్ మహిళా అధ్యక్షురాలిని. మలిదశ ఉద్యమంలో మొట్టమొదటి మహిళా నాయకురాలిని ఉద్యమంలో కూడా. మరి ముఖ్యంగా ఇవాళ
మరి మనకు అసలు మన దేశం అంటే భారతదేశం, అంటే ఒక భారతదేశ స్త్రీగా నా బాధను ఇవాళ నేను చెప్పబోతా ఉన్నాను. మరి ఎంత గౌరవించబడినటువంటి మన భారతదేశానికి మరి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగేతరుడైనటువంటి మన రాజ్యాంగ కర్త నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడే అర్హత ఉంటే ఏ విధంగా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? ఒక మంచి పని చేసిన వాళ్ళని, ఒక మామూలు ఒక టీచర్ మంచోడైతే, ఒక హెడ్ మాస్టర్ మంచోడైతే, ఒక నాయకుడు మంచోడైతే ఆ పేరు తీసుకుంటారు. పలానా వాళ్ళలాగా ఉంటే బాగుండు, పలానా వాళ్ళలాగా చేయాలి, ఇట్లా కావాలి, అట్లా కావాలి తీసుకుంటారు కదా. అటువంటిది రాజ్యాంగాన్ని రచించినటువంటి అంత పెద్ద వ్యక్తి గురించి అసలు మనం ఉచ్చరించడానికి కూడా అర్హులమా అనర్హులమా అని ఆలోచించుకోవాల్సిన వాళ్ళమంతా. ఆయనను విమర్శిస్తే ఇవాళ విమర్శించింది మన రాజ్యాంగ నిర్మాతను కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ విమర్శించింది భారతదేశం అంటే మన కన్నతల్లి. మన కన్నతల్లి 9 నెలలే మోస్తుంది, కానీ మన భారతదేశం మన కట్టె కాలే వరకు, చివరి వరకు, మనల్ని సమాధి చేసే వరకు, మనల్ని కాల్చే వరకు మనల్ని మోస్తుంది. అటువంటి భారతదేశానికి నిర్మాత అయినటువంటి అంబేద్కర్ని అవమానించడం అంటే మన భారత తల్లిని, మన భారతదేశాన్ని, భారత స్త్రీలను అందరిని టోటల్గా భారతదేశాన్ని అవమానించినట్టు. ఇది కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షాకి మంచిది కాదు. కాబట్టి తను ఏ విధంగా ఎందుకన్నారు, ఏమన్నారు అవన్నీ తర్వాత విషయాలు, కానీ ఖచ్చితంగా తను ఈ మాటలను వెనక్కి తీసుకుంటూ భారతదేశానికి, భారత పౌరులకు అందరూ కూడా క్షమాపణ చెప్పాలని, అసలు నిజంగా కూడా ఆయనకు ఏమైనా కొంచెం మానవత్వం కానీ, ఆయనకు ఒక లీడర్ అన్న ఇంగిత జ్ఞానం కానీ ఏమన్నా ఉన్నట్టయితే తను నిజంగా ఆ పదవికి రాజీనామా చేయాలి, క్షమాపణ చెప్పాలి, ఆ పదవికి రాజీనామా చేయాలి. తనంతట తను తొలగకపోతే పెద్దలు ఎవరైతే భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహా గొప్ప వ్యక్తి, అట్టి రాజనేతకు నడుస్తుంటే ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ని అమెరికా లాంటి ఉత్తన్నత న్యాయ దేశము అంబేద్కర్ 14 ఏప్రిల్ నాడు ఆయన న్యాలెడ్జ్ దినంగా ప్రకటించడం జరిగింది. కానీ మన భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వము మనువాదాన్ని నడిపిస్తూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ దేశ సమగ్రతను విడదీస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అమిత్ షా గారు రాజ్యసభలో, నిండు రాజ్యసభలో అంబేద్కర్ 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 అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇదే ఒక దేవుణ్ణి దేవుడా 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 అంటే స్వర్గానికి పోతారంట. స్వర్గానికి పోతారో లేదో కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ నడుస్తుందని అమిత్ షాకు మినిమము పరిజ్ఞానం లేదు. ఆయన ఒకసారి ఆలోచించుకోవాలా. ఆయనే క్యాలిక అంబేద్కర్ ఆయన అంబేద్కర్ గోటితో సమానం కాదు. అంబేద్కర్ లాంటి వ్యక్తిని అవమానించడము, అంబేద్కర్నే కాదు దేశము రాష్ట్ర ప్రజలందరినీ అవమానించడము. ఇప్పటికైనా చెప్తున్నాము, అమిత్ షా గారిని మోడీ గారు ఇమ్మీడియట్గా ఆ పదవి నుంచి తొలగించాలి. ఆయన మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలా. తీసుకునకపోతే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇది మొదటి నడుస్తున్నది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఒకసారి ఆలోచించాలా. అమిత్ షా గారు కానీ మరి మోడీ గారు కానీ ఇప్పుడు హిందువులం అంటే మేమందరం కలిసిమెలిసి ఉన్నాం. కానీ ఈరోజు అంబేద్కర్ను అవమానించినప్పుడైతే దాన్ని చూస్తే మేమందరం ఎవరైతే సమగ్రతంగా ఉండి అన్ని కులాల వారం కూడా హిందూ వైపు పోతుంటే ఈ కులాలన్నీ కూడా ఆలోచన చేస్తున్నాయి. మరి హిందూ మతాన్ని చేస్తే వీళ్ళందరినీ విడదీసినట్లు మాట్లాడుతుంటే మరి మేము ఎటువైపు పోవాలనే ఆలోచనలో పడ్డారు మా వాళ్ళందరూ. కాబట్టి మోడీ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అందరూ ఒకసారి ఆలోచించాలా. మేము అందులో ఉండాలా, లేదు అనంటే మా దారి మమ్మల్ని చూసుకోమంటారా, మీరు అందరూ ఆలోచించవలసిన సమయం వచ్చింది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, అన్ని పార్టీలను కూడా మేము కోరుతున్నాం ఒకటే, భారత రాజ్యాంగాన్ని రాసించిన వ్యక్తినే అవమానించినట్టే రేపకాడ మా బతుకులేమి అని మా వారు అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా మనవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఆర్ఎస్ఎస్ను ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్న అమిత్ షా ఆయన మనసులో మాటలను బయట పెట్టడం జరిగింది. అమిత్ షా, నీవు ఒకసారి ఆలోచించు, నీవు ఒకసారి నీ ముఖాన్ని నీ అద్దంలో చూసుకో, ఏం మాట్లాడుతున్నావో. కాబట్టి ఇమ్మీడియట్గా మేమందరం కోరుతున్నాము, అమిత్ షాను ఇమ్మీడియట్గా ఆ పదవి నుంచి తొలగించాలి. ఆ పదవికి అర్హుడే కాదు. హోంశాఖ అంటే దేశాన్ని సమగ్రతని కాపాడించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక భారత రాజ్యాంగ నిర్మాతాన్ని
హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే రాజీనామా చేయాలి. అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా కేంద్ర అమిత్ షా కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. అంబేద్కర్ అవమానించిన కేంద్ర మంత్రి వెంటనే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే అమిత్ షాను వెంటనే అమిత్ షా దేశ ప్రజలకు రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన అమిత్ షా దేశ ప్రజలకు Save Constitution, save Constitution, save democracy, save Constitution. आवाज दे, आवाज दे। अम्बेडकर को अपमान करने वाला अमित शाह को ये देश नहीं सहेगा। केंद्र मंत्री अमित शाह डाउन डाउन, केंद्र मंत्री अमित शाह, केंद्र मंत्री अमित शाह కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా కేంద్ర మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా